ఎన్నికలకు 2 నెలల ముందు వరకు వీళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత అన్న సంగతి రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత వచ్చేది అని ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా వచ్చేది ఎంత అధ్యక్ష? 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెప్తారు అధ్యక్ష. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే పెన్షన్ ఎంత అంటే 2250 రూపాయలు అని చెప్పి చెప్తారు అధ్యక్ష. మొట్టమొదటి నెల నుంచి అధ్యక్ష. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం కాదు అధ్యక్ష. వాళ్ళు చేసింది ఏంటంటే అధ్యక్ష, 5 సంవత్సరాలు పరిపాలన చేసే బాధ్యత తీసుకుంటే ప్రజలను 4 సంవత్సరాల 10 నెలల పాటు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తూ వీళ్ళు అంటారు 2000 మేము ఇచ్చాము అని చెప్పి ఈరోజు క్రెడిట్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా నిజంగా అది మానవత్వం అంటారు అధ్యక్ష? మోసం అంటారు అధ్యక్ష. దాన్ని మోసం అంటారు. అక్టోబర్ 2018 దాకా అధ్యక్ష, అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు అధ్యక్ష, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష? 44,32,592 అధ్యక్ష. అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అంటే అక్టోబర్ 2018 దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య 44,32,592 అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎంత తెలుసా అధ్యక్ష? పెన్షన్ల సంఖ్య 61,94,000 అధ్యక్ష. అధ్యక్ష ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్ బిల్లు నెలకు 500 రూపాయలు కూడా లేదు, 500 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆయన హయాంలో మొత్తం చూసుకోండి, నెలకు పెన్షన్ బిల్లు 500 కోట్లు కూడా లేని పరిస్థితిలో ఆయన పరిపాలన సాగించారు అధ్యక్ష. ఈరోజు మన పెన్షన్ల బిల్లు ఉట్టి పెన్షన్ల బిల్లే అధ్యక్ష నెలకు 1500 కోట్ల రూపాయలు వస్తా ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళకు ప్రజలు ఎప్పుడు గుర్తొస్తారంటే అధ్యక్ష, ఎన్నికలు ఉన్నాయనంటేనే వాళ్ళకు ప్రజలు గుర్తొస్తారు అధ్యక్ష. మనకు ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు తెలుసా అధ్యక్ష? ఎప్పుడు గుర్తుకొస్తారో తెలుసా అధ్యక్ష? గెలిచిన వెంటనే గుర్తుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మొట్టమొదటి రోజు నుంచే గుర్తుకొస్తారు. అవ్వ తాతల పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతామని అన్నాం అధ్యక్ష. ఎస్, పెంచుకుంటూ పోతాం అధ్యక్ష. చెప్పిన దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 చేశాం. మళ్ళీ రేపొద్దున మళ్ళీ జూలై 8వ తారీఖున ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో 2250ని 2500 కూడా పెన్షన్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా పెంచుకుంటూ పోతాం. చెప్పిన దాని ప్రకారం 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. చెప్పిన ప్రకారం చేయూత స్కీమ్లో ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అక్షరాల 24,55,534 అక్క చెల్లెమ్మలకు, అంటే ఎంతో తెలుసా అధ్యక్ష? ఎంతమంది తెలుసా అధ్యక్ష? దాదాపుగా కోటి జనాభా ఇంటూ 4 వేసుకుంటే 24,55,534 లక్షల అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,604 కోట్ల రూపాయలు దేవుడు దయతో ఇవ్వగలిగాడని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఏదైనా చర్చ జరగాలి అసెంబ్లీలో అంటే ఆ చర్చకు నిజంగా ఒక మీనింగ్ఫుల్ చర్చ జరగాలి. ఏదైనా కానీ అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా చెప్పండి. ఎక్కడైనా మేము తప్పులు చేస్తా ఉన్నామనంటే బంగారంగా దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఎవరిని స్పేర్ చేయనని చెప్తా ఉన్నాను. నా పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పులు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఎప్పుడూ ఉండదని కూడా చెప్తా ఉన్నాను. తప్పులు ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. ఏదైనా అట్లాంటి సలహాలు సూచనలు ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఇవ్వాలి, కానీ ఇది మాదిరిగా అదే పనిగా రాజకీయ దురుద్దేశంతో కావాలని ఒక అబద్ధాన్ని పబ్లిసైజ్ చేసి ఆ అబద్ధాలను వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో పెద్ద తాటికాయంత అక్షరాలతో దాన్ని మరుసటి రోజు అదే వేపించుకొని ప్రజల చేత అదే నమ్మించాలి అని చెప్పి ఆరాటపడే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉంది అధ్యక్ష?